అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధావే రమ. ఫ్రెండ్స్, 'మదితో వచ్చిన కథల్లో' కాంట్రాక్ట్ మ్యారేజ్ ఫస్ట్ నుంచొస్తోంది. అది మీ అందరికీ తెలుసు. కానీ 2 డేస్ నుంచి దాని వ్యూస్ డల్‌గా అయిపోయాయి. అంటే సరిగ్గా చూడటం లేదా? లేదా మీకు నోటిఫికేషన్స్ రావటం లేదా? ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 'కథా మాధుర్యాలపై దేవి' ఛానెల్‌లో నిన్నటి నుంచి వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఈ 1 మంత్ నుంచి దాంట్లో వీడియోస్ పెట్టడం లేదు కాబట్టి యూట్యూబ్ త్వరగా ఎవరికీ నోటిఫికేషన్స్ పంపించదు. ఒకసారి మీరే ఆ స్టోరీని చదువుతున్న వాళ్ళైతే అది 'తనువులు కలిసిన వేళ'ని చదువుతున్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 'మనసుకో కథ' ఛానెల్‌కి ఇంకొక 500 సబ్‌స్క్రైబర్స్ అవ్వాలి. అలా అయిందంటే మనకి మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ ఛానెల్‌ని కూడా ఎవరైనా చూడని వాళ్ళుంటే, సబ్‌స్క్రైబ్ చేయని వాళ్ళుంటే చేయండి. మన ఛానెల్ కమ్యూనిటీలో లింక్ అనేది ఉంటుంది. ఒక్కసారి చూడండి. అందులో మంచి షార్ట్ స్టోరీస్ వస్తాయి. మీరందరూ కథల్ని ఎంతగానో ఇష్టపడతారు కాబట్టి, కథలతో మిమ్మల్ని మంచి మంచి కథలతో అలరించాలని మేము ఈ ఛానెల్స్ పెట్టడం జరిగింది. మీరు చూసి సపోర్ట్ ఇస్తేనే కదా! మేము మరికొన్ని మంచి స్టోరీస్‌ని మీ వరకు తీసుకురాగలము. పైగా ఈ మధ్య ఈ 3 మంత్స్ గ్యాప్ రావడం వల్ల మన ఛానెల్స్ కొద్దిగా డల్ అయ్యాయండి. మళ్ళీ మీరు చూసి ఆదరిస్తే మన ఛానెల్ మళ్ళీ పూర్వ వైభవానికొస్తుంది. ఒకసారి చూస్తారని కోరుకుంటున్నాను. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనూష రెడ్డి గారు. కృష్ణమూర్తి గారితో మాట్లాడుకుంటూ అయాజ్ వెయిట్ చేస్తుంటే, అయాజ్ గారు అన్న తీయనైన పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు అయాజ్. చూసినతనికి ఇంకా చూడాలనిపించేలా ఆయుషి కేరళ సాంప్రదాయ దుస్తుల్లో కొత్తగా బాపు బొమ్మలా గీసిన చిత్రపటంలా కనువిందు చేస్తుంది. గోల్డెన్ జరీ బోర్డర్ వైట్ శారీ, సింపుల్ నెక్ పీస్, మెడలో నల్లపూసలు, క్లిప్ పెట్టి వదిలిన జుట్టులో మల్లెపూలు, నుదుటిన కుంకుమ, పాపిట్లో కుంకుమతో ముద్దుగా చబ్బీ చిక్స్‌తో కనిపిస్తుంది ఆయుషి. ఎలా ఉన్నానని ఆయుషి అడిగితే కృష్ణమూర్తి గారిని, జ్యోతి గారిని దృష్టిలో పెట్టుకొని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ సో ప్రెటీ అని అంటాడు నవ్వుతూ అయాస్. వెళ్దామా అయాస్? భార్య మీద చూపును తిప్పుకోలేక అవస్థలు పడుతున్న అయాస్, ఆ! వెళ్దాం అత్తయ్య అని బయటికి నడిస్తే ఆయుషి నవ్వుకుంటూ బయటికి నడిచింది. సీట్‌ను అడ్జస్ట్ చేసిన అయాస్ తన పట్టపురాణి కోసం తనే డోర్ ఓపెన్ చేస్తే నవ్వుతూ చూసిన ఆయుషి గర్వంగా ఫ్రంట్ సీట్‌లో కూర్చుంది. బ్యాక్ సీట్‌లో జ్యోతి గారు, కృష్ణమూర్తి గారు కూర్చుంటే కార్‌ను ముందుకు పోనిచ్చిన అయాస్ ఆయుషి గాజులు చేస్తున్న చప్పుడుకు చూస్తూ ఇన్షా అల్లా అని హార్ట్ మీద చెయ్యేసుకొని రుద్దుకుంటాడు అయాస్. నవ్వుకున్న ఆయుషి వెనుక మాట్లాడుతున్న అమ్మానాన్నలను చూసి "ఏమైంది అయస్ గారు" అని అమాయకంగా అడిగింది. "ఏం తెలియని ఇన్నోసెంట్‌లా బిహేవ్ చేయకు. ఐ నో నా కష్టం నీకు తెలుస్తోందని" అయాజ్ గేర్ మార్చే నెపంతో ఆయుషి తైను నలిపి వదిలాడు. రుద్దుకుంటూ కోపంగా చూసిన ఆయుషి చర్చ్ రావడంతో వావ్! ఎంత పెద్దగా ఉందో అని కారు దిగుతుంటే ఏయ్ ఆగు అని నడుము ఇక్కడే కానీ కనిపించకుండా చీరను అడ్జస్ట్ చేసి ఇంచ్ కనిపించక నైట్ ఎందుకు పనిష్మెంట్ బేర్ చేయాల్సి ఉంటుంది వార్నింగ్ ఇచ్చాడు అయాస్. పొసెసివ్‌నెస్సా? మేరీ బీవీ హై తుమ్. ఎలా సైలెంట్‌గా ఉండనని అన్న అయాస్ కార్తీక్ ఏర్పాట్లను చూసి నైస్ అనుకుంటాడు. ఒక ముస్లిం అయుండి చర్చికి వెళ్ళడానికి సందేహిస్తున్న అయాస్‌ను బ్రైడ్ తల్లిదండ్రులు గమనించి మాకలాంటి మతిపిచ్చి పట్టింపులు లేవు. ప్లీజ్ కమ్ అని ఆహ్వానిస్తే ఆయుషిని చూస్తాడు అయాస్. అతని చేతిని పట్టుకొని ఆయుషి అడుగులేస్తుంది. ఫ్రంట్ రోలోనే జ్యోతి గారు, కృష్ణమూర్తి గారు కూర్చుంటే కృష్ణమూర్తి గారికి, అయాస్‌కు మధ్యలో కూర్చుంది ఆయుషి. పెళ్లి స్టార్ట్ అయితే ఉంగరాలు మార్చుకుంటున్న పెళ్లి కూతురిని, పెళ్ళికొడుకుని చూసి ఆయుషి మనం కూడా ఇలా రింగ్స్ మార్చుకుందాం మిస్టర్ ఖాన్ అని అంటుంది. ఆమె వేలికి తన వేలికున్న రింగ్స్ చూపిచ్చి నిఖా రోజు ఆల్రెడీ మార్చుకున్నాం కదా ఆయుషి అని అంటాడు అయాస్. ఇంకోసారి మార్చుకుంటే మీ సొమ్మేమైనా పోతుందా అని అంటుంది ఆయుషి మూతి ముడిచి. నిట్టూర్చి మార్చుకుందాం కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ రోజు అని అన్న అయాస్ ఆయుషి చేతిలో తను కొన్న గిఫ్ట్ ఉంచి ఆ అమ్మాయికి ప్రెజెంట్ చేసిరా అని పంపిస్తాడు. జ్యోతి గారు క్రౌడ్ ఉండడం వల్ల నేనొస్తానని ఆయుషి చేతిని పట్టుకొని తీసుకొని వెళ్తే ఆ అమ్మాయి థాంక్స్ ఫర్ కమింగ్ అని నవ్వుతుంది. నవ్విన ఆయుషి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని గిఫ్ట్ ఇచ్చి కిందకు నడిస్తే ఆయుషికు చేతిని అందించిన అయాస్ లంచ్ చేశాక తిరిగి ఇంటికి తీసుకొని వెళ్లి టాబ్లెట్స్ తీసిచ్చి చేంజ్ చేసుకొని పడుకో అని అంటాడు. ఓపిక లేదని అతని ఒడిలోని తల పెట్టుకుంది ఆయుషి. ఆమె తల నిమురుతూ పిన్స్ తీసి బ్లౌజ్‌కున్న థ్రెడ్స్ లాగేసి ఇప్పుడు పడుకో అని అంటాడు అయాస్. అయాస్ చేతిని తీసుకొని పొట్ట మీద ఉంచుకున్న ఆయుషి స్ట్రెయిట్‌గా తిరిగి అతన్నే చూస్తూ మళ్ళీ పాపే పుడితే ఏం చేస్తావు అని అడుగుతుంది ఆయుషి. జోయ అసలు క్షమించదే. తమ్ముడు, తమ్ముడు అని కలవరిస్తోంది. అయితే బాబొచ్చే వరకు మన ప్రయత్నం మనం గట్టిగా చేద్దామని ఆయుషి అంటే, నవ్విన అయాస్ ఎంత గట్టిగా అని అడిగాడు. యూ డస్టీ మిస్టర్ ఖాన్.
నువ్వు ముందు గట్టిగా ఉండి అప్పుడు ప్లాన్ చేయవే అని అయాజ్ అంటే, నేను నిన్ను ఈజీగా హ్యాండిల్ చేయగలను. కాస్ ఐ యామ్ మిసెస్ ఖాన్ అని అంటుంది ఆయిషి. అవునవును చాలా బాగా చేస్తావు. అస్సలు అరవవు. అసలు జ్వరం తెచ్చుకోవని అయాజ్ తిప్పితే, మిస్టర్ ఖాన్ యూ ఆర్ ఇన్సల్టింగ్ మీ అని అతని చేతిని కొరికేసి మాటలు చెప్తూనే ఆయిషి నిద్రపోతే తన చూపుడు వేలిని పట్టుకున్న ఆయిషిలో తన కూతురు జోయా కనిపిస్తుంది. ఆయిషి నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చే సమయానికి మొబైల్ మోగితే ఆయిషికు డిస్టర్బ్ అవ్వకుండా మొబైల్ తీసుకొని బయటికి నడిచిన అయాజ్ ఆహిల్ నెంబర్‌ని చూసి కాల్ బ్యాక్ చేశాడు. అయాజ్ తూనే మేరా కాల్ క్యూ నహీ ఉఠాయా? ఆహిల్ గొంతులో సీరియస్‌నెస్‌కు క్యా హువా అని గంభీరంగా అడిగాడు అయాజ్. ఆయిషికో మత్ బతానా ముందు విషయం ఏంటో చెప్పరా? అని అయాజ్ కోపంగా అడిగేసరికి విషయం చెప్తాడు ఆహిల్. వాట్? కబ్ హువా? ఐ టోల్డ్ యూ ఇడియట్. ఐ యామ్ కమింగ్ అని అంటాడు అయాజ్ ఇంట్లోకి నడుస్తూ. నహీ అయాజ్ ఆయిషికి ఏమని చెప్తావురా? ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సంతోషంగా గడవలేదు. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా టెన్షన్ పెట్టకు అయాజ్. థింక్ అబౌట్ హర్ హెల్త్. నీ బేబీ గురించి కూడా ఆలోచించు బావా అని ఆహిల్ అంటే డీప్ బ్రీత్ తీసుకున్న అయాజ్ వాడెక్కడా? నేను చూడాలి వాడిని అని గంభీరంగా అడిగితే హాస్పిటల్‌లో ఉన్నాడు. మరి వాడు? హి వాస్ డెడ్ అయాజ్. నుదురు రుద్దుకుంటూ అప్డేట్ ఇస్తుండు ఆహిల్ అని అమరేంద్ర గారికి కాల్ చేశాడు అయాజ్. అయాజ్ ఆయన స్వరం భయంగా వస్తే డోంట్ వరీ అంకుల్. ఆహిల్, ఆర్య వాడిని చూసుకుంటారు. మీరు ఆంటీని చూసుకోండి అని కాల్ కట్ చేసి ఆర్యకు కాల్ చేస్తాడు అయాజ్. ఎక్కడున్నావు ఆర్య? ఇన్ హాస్పిటల్. సిట్యుయేషన్ వర్స్‌గా ఉంది అయాజ్. అభయ్ ఇంత హైపర్ అవుతాడని నేను ఊహించలేదని అన్నాడు ఆర్య. వాడి ఒరిజినాలిటీ అదే అని మర్చిపోకు ఆర్య. శశికళ కోసం మారాడు. ఇప్పుడు అదే శశికళ కోసం రాక్షసుడయ్యాడు. కీప్ వాచింగ్ హిమ్. వాట్ అబౌట్ హిమ్ అయాజ్? పోలీసులు కేసు ఫైల్ చేశారు. విషయం చాలా వరకు పాకిపోయిందని ఆర్య అంటే, నేను చూసుకుంటాను అని చివరి మాట అన్న అయాజ్ కాల్ కట్ చేసి అటు ఇటు వాక్ చేస్తూ ఏం చేయాలో రఫ్‌గా ప్లాన్ మైండ్‌లోనే గీసుకొని భుజంగం గారికి 5 నిమిషాల తర్వాత కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయరు. పరిస్థితిని అంచనా వేస్తూ మేనేజర్‌ను లైన్‌లోకి తీసుకొని తను చెప్పినట్టు చేయాలని ఆర్డర్స్ పాస్ చేసి మీడియాలో కూడా అదే రావాలని చెప్తాడు అయాజ్. అయాజ్ లేక నిద్ర లేచిన ఆయిషి చీరను సర్దుకొని జుట్టును ముందుకు ఒక వైపుకు వేసుకొని మిస్టర్ ఖాన్ అని పిలిస్తే మొబైల్‌ను బ్యాక్ పాకెట్‌లో ఉంచుకొని ఆయిషిని చూశాడు అయాజ్. అప్పుడే లేచావెందుకు? అని ఎదురుగా నడిచాడు అయాజ్. పక్కన నువ్వు లేకుంటే నాకెలా నిద్ర పడుతుందని ఆయిషి అంటే కమ్ అని చేతిని ముందుకు చాపాడు అయాజ్. అతని చేతికి తన చేతిని అందించింది ఆయిషి. ఇద్దరి చేతి వేళ్ళను కలిపి మెత్తటి స్లిప్పర్స్‌ను కిందకు వంగి ఆయిషీ పాదాలకు తొడిగి బయటికి తీసుకెళ్లాడు అయాజ్. ఎక్కడికి? లిటిల్ వాక్ అని నవ్విన అయాజ్ చేతిని పట్టుకొని ముందుకు నడుస్తుంటే ఏమైంది మిస్టర్ ఖాన్ అని అడిగింది ఆయిషి. ఏమైంది? క్వెషన్ మార్క్‌తో అడిగాడు ఆయిషిని చూస్తూ అయాజ్. అదే నేను అడుగుతున్నాను. ఏదో టెన్షన్‌లో డీప్ థింకింగ్ చేస్తూ కనిపిస్తున్నావు అయాజ్. రియల్లీ? నువ్వెప్పుడు ఎలా ఉంటావో నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అయాజ్ అని ఆయిషి నవ్వుతూ అడిగేసరికి ఆమె ఎడమ బుగ్గ మీద పడిన సొట్టను చూసి నవ్విన అయాజ్ కమ్ అని ఒక బండరాయి మీద కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చుంటాడతను కూడా. భుజం చుట్టూ అయాజ్ చేతిని వేసుకుంది ఆయిషి. ఐ నో మీ ప్రిన్సెస్‌ని మిస్ అవుతున్నారు కదా తమరు. వెళ్ళిపోదామా? నాకు కూడా జోయా బాగా గుర్తొస్తోంది మిస్టర్ ఖాన్. నో నీకు శ్రీమంతం జరిగే 2 రోజుల ముందు ప్యాలెస్‌లో ఉంటాం. అంతవరకు నువ్వు, నేను ఈ క్యూట్ హౌస్ అంతే అని ఇక్కడే ఉండని పక్కనే ఉన్న కొట్టు నుంచి మట్టి కప్స్‌లో టీస్ తీసుకొని వచ్చాడు అయాజ్. ఆయిషి అడిగిన స్ట్రీట్ ఫుడ్ వద్దని కాల్చిన మొక్కజొన్న పొత్తును కొనిపెట్టుకొని ఇంటికి తీసుకొనొచ్చాడు. ఫ్రెష్ అయ్యి ఈసారి డ్రెస్ తీసి వేసుకొని రా. అత్తయ్య ఇంకా రాలేదని కాల్ చేస్తున్నారని అయాజ్ అంటే, అని వాష్‌రూమ్‌కి నడిచింది ఆయిషి. ఆమె డోర్ వేసుకోగానే హాల్లోకొచ్చిన అయాజ్ తన నెంబర్‌కొచ్చిన న్యూస్ చూస్తూ అసహనంగా ఫీలవుతాడు. ఆ తర్వాత బెంగుళూరు వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఆహిల్‌కు ఐ యామ్ కమింగ్ అని మెసేజ్ పంపి 3 గంటల్లో ఉన్న ఫ్లైట్‌ని చూసి టికెట్ బుక్ చేసుకొని ఆయిషి రాగానే తనే డ్రెస్ వేసి ముందుకొచ్చిన పొట్ట నిమిరి ప్రేమగా ముద్దిస్తాడు. అయాజ్ తలను ఆయిషి నిమిరితే నీతో మాట్లాడాలి ఆయిషి అని అంటాడు అయాజ్. మాట్లాడుతూనే ఉన్నావు కదా అయాజ్. నవ్విన అయాజ్ ఆఫీస్‌లో చిన్న ప్రాబ్లమ్ బెంగుళూరు వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్‌కు అంతా ఇంట్లో ఉంటాను. నీకు తోడుగా మామయ్య, అత్తయ్య ఉంటారు. ఓకే కదా నీకు? అని పర్మిషన్ అడుగుతాడు అయాజ్. ఆహిల్ అన్నయ్య కాల్ చేశారా? హ్మ్. ఖచ్చితంగా వెళ్ళాలా? హ్మ్. సరే వెళ్ళండి నేనుండగలను. నా కొడుకు అమ్మ పార్టీ కాబట్టి అస్సలు ఇబ్బంది పెట్టట్లేదు. వెళ్లి ప్రాబ్లమ్‌ను క్లియర్ చేసుకొనిరండి అయాజ్ గారు అని ఆయిషి నవ్వితే ఆమె పెదవులను అందుకొని ఎంగిలి చేసి వదిలిన అయాజ్ తన పెదాలకంటుకున్న లిప్ బామ్‌ను తుడుచుకుంటూ పద అని పక్కనే ఇల్లు కాబట్టి కాలినడకన జ్యోతి గారింటికి తీసుకొని వెళ్తాడు అయాజ్. జ్యోతి గారు ముగ్గురికి కలిపి డిన్నర్ చేస్తారు. ఆయిషికి తనే తినిపించి టాబ్లెట్స్ వేయించిన అయాజ్ నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళనా? అని అడిగాడు. నా గురించి టెన్షన్ పడకండి. వెళ్ళిరండి అయాజ్ గారు అని ఆయిషి నవ్వుతూ సాగనంపితే నేను ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తాను అబ్బాయి అని కారు తీస్తారు కృష్ణమూర్తి గారు. అత్తయ్య టెన్షన్ పడకు అబ్బాయి మేమున్నాం కదా!
ఆయుష్‌ని జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వెళ్లి ఆఫీస్ చూసుకొని రా అని ఆవిడ చెప్తే మనసులో ఏదో మూల ఉన్న భయం కూడా ఆవిడ మాటలకు పోతుంది. ఆ ఇంటి నుంచి ఇంటికొచ్చిన అయాస్ క్యాజువల్స్‌లో రెడీ అయ్యి క్యాప్ పెట్టుకొని తన వాలెట్ కార్డ్స్ తీసుకొని కార్‌లో కూర్చుంటాడు. కృష్ణమూర్తి గారు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి సడెన్‌గా ఆయుషిని వదిలి వెళ్ళలేక వెళ్తున్నావంటే ఏదో పెద్ద సమస్యే అని నాకర్థమైంది అయాస్. జాగ్రత్త అని ఆయన అంటే వచ్చాక చెప్తాను. ఇప్పుడు చెప్పలేను మావయ్య. బాయ్ టేక్ కేర్ ఆఫ్ ఆయిషి అని ఆయన్ని హత్తుకొని వదులుతాడు అయాస్. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసులే అబ్బాయ్. నువ్వెళ్ళని ఆయన నవ్వితే ఫ్లైట్ ఎక్కాడు అయాస్. 2 గంటల తర్వాత ఫ్లైట్ బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయితే క్యాప్ పెట్టుకున్న అయాస్ తన ఐడెంటిటీను హైడ్ చేస్తూ ముందుకు నడిస్తే డ్రైవర్ సిద్ధంగా ఉంటాడు కార్‌తో. సెక్యూరిటీ సార్ 1 మినిట్ అని ఆపితే ఒక్క చూపు చూసిన అయాజ్‌ని చూసి సెల్యూట్ చేసి సో సారీ సార్ ప్లీజ్ గో అని చీఫ్ ఆఫీసర్ ఎదురొచ్చి అయాజ్ వెళ్ళాక డూ యూ నో హూ ఈస్ అని అరుస్తారు. ఎవరు సార్ ఆయన? పెద్ద బిలియనీర్. నువ్వు నేను ఆయన ఇంటి ముందు గూర్ఖా డ్యూటీ చేయడానికి కూడా పనికిరాం. సీఎం లాంటి వాళ్ళు ఆయనతో పరిచయం కోసం ఎదురు చూస్తారయ్యా అని అంటాడు ఆ ఆఫీసర్. సార్ అని సెల్యూట్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు డ్రైవర్. హాస్పిటల్‌కి పోనివ్వమని చెప్పి బ్యాక్ సీట్‌లో కూర్చున్న అయాజ్ మాస్క్ అండ్ క్యాప్ తీసి పక్కన పడేసి ఆహిల్‌కు కాల్ చేస్తాడు. విచ్ ఫ్లోర్? 9థ్ ఫ్లోర్ అయాస్ అని ఆహిల్ చెప్తే, అమరేంద్ర గారు అయాస్ వస్తున్నాడా ఆహిల్ అని అడుగుతారు. హా! అంకుల్ తను చూసుకుంటాడు. మీరు ఆంటీ ఇంటికి వెళ్ళడం బెటర్ అని అంటాడు ఆహిల్. ఆ అమ్మాయి స్పృహలోకొచ్చాక ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం ఆహిల్ అని సుధ గారు అంటే ఆర్య అయాస్ కోసం కిందకు నడుస్తాడు. ఆగిన కారుకు లిఫ్ట్ వైపు నడిచిన అయాస్‌కు అడ్డొచ్చిన ఆర్య ముందిలా రా అయాస్ అని మార్చురీ వైపు తీసుకెళ్ళి డాక్టర్‌తో మాట్లాడి శశికళ బావ శవాన్ని చూపిస్తాడు. మొహం చెదిరిపోయి మొత్తం రక్తం రక్తం ఉన్న అతన్ని చూసి అభయ్ ఎక్కడ? అని అడిగాడు అయాస్. వాడు ఈ లోకంలో లేడు అయాస్. శశికళ ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఏం జరిగిందో వాడికి శశికళకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వాడేమో ఎవరికీ చెప్పటం లేదు. ఐ థింక్ వాడు డిప్రెస్డ్‌లో ఉన్నాడనిపిస్తోందని ఆర్య అంటాడు. నేను వాడితో మాట్లాడాలని 9థ్ ఫ్లోర్‌కి నడిచిన అయాస్‌కు తండ్రి అమీర్ ఖాన్ గారు భుజంగం గారిని ఓదారుస్తుంటే, అమరేంద్ర గారు సుధా గారిని ఓదారుస్తూ కనిపిస్తారు. డాడ్ అందరిని తీసుకొని వెళ్ళిపోండి. అంకుల్ మీరు కూడా అని సీరియస్‌గా చెప్పాడు అయాస్. నా కూతుర్ని విడిచి నేనెక్కడికి వెళ్ళనని అన్న భుజంగం గారిని కోపంగా చూసిన ఆర్య, ఇదంతా జరగడానికి మీరు కూడా కారణమని మీకు అనిపించట్లేదా? వాడు మీ కూతురు జీవితాన్ని నాశనం చేయడానికే ట్రై చేస్తున్నాడని తెలిసి కూడా ఎందుకు నమ్మి ఇంట్లోకి రానిచ్చారు? శశికళ ప్యాలెస్‌లో అయాస్ ప్రొటెక్షన్‌లో ఉన్నప్పుడు ఏ చిన్న హాని కలగలేదు. ఎప్పుడైతే మీరు మీ ఆత్మాభిమానానికి పోయి మీ ఇంటికి తిరిగి శశికళను తీసుకొని వెళ్లారో, అప్పుడే ఇదంతా జరిగింది. ఇంతవరకు అయాస్ చేసిన దానికి ఇదేనా మీరు తిరిగి చేసేదని కోపంగా ఆర్య అడిగితే ఆయన తలదించుకున్నారు బాధగా. అందరూ వెళ్ళిపోండి. మీ అమ్మాయిను చూసుకోవడానికి వాడొక్కడే చాలని వచ్చిన డాక్టర్‌ని చూసి చూడొచ్చా? అని అడిగాడు అయాస్. అయాస్ బాబు అని బాధగా కన్నీళ్లతో పిలిచిన భుజంగం గారిని సీరియస్‌గా చూసిన అయాస్ మీ కూతురికి ఇలా జరగడానికి మీరే కారణం అంకుల్. ఇన్ కేస్ బేబీకి ఏదైనా అయితే నేను కూడా మిమ్మల్ని క్షమించలేనని డాక్టర్ చూస్తాడు అయాస్. డిస్టర్బ్ చేయకుండా చూసొచ్చేయండి. ఇప్పటికే అతను ఆ అమ్మాయిని వదిలి రావట్లేదని ఆ లేడీ డాక్టర్ చెప్తే లోపలికి నడిచాడు అయాస్. శశికళ చేతిని పట్టుకొని ఆమెని చూస్తున్న అభయ్‌ని చూసి శశికళ మీదకు చూపును మళ్లించాడు అయాస్. బుగ్గ వాచి, నుదురు చిట్లి కట్టుతో చేతికి బ్యాండేజ్, కాలికి బ్యాండేజ్‌తో ఆక్సిజన్ మాస్క్‌తో ఉన్న ఆమెను చూడగానే మనసంతా ఏదోలా మారిపోతుంది అయాస్‌కు. అభయ్ బయటికి రా! ఐ వాంట్ టు టాక్ టు యూ గంభీరంగా పిలిచాడు అయాస్. నేను రాను. నా శశితో ఉంటానని అన్న అభయ్‌ని చూస్తుంటే అయాస్‌కు అభయ్ స్థానంలో తనను తాను చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆయిషీ కోసం తనెంతగా నలిగిపోయాడో, ఎంతలా కృంగిపోయాడో గుర్తొచ్చి అభయ్ చేతిని పట్టుకొని బయటికి లాక్కొనొచ్చాడు అయాస్. అప్పటికే అందరిని ఆహిల్ పంపించేయడం వల్ల ఆ ఫ్లోర్‌లో తాము నలుగురు మాత్రమే మిగులుతారు. నీ పెయిన్ నాకు అర్థమవుతోంది. కానీ ఏం జరిగిందో చెప్పకుండా ఇలా మౌనంగా ఉంటే ఎలారా? అని నిలదీస్తాడు అయాస్. అభయ్ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అభయ్ ఏం జరిగిందో చెప్పురా? వాడు చనిపోయాడు. నీ వరకు రాకుండా మేము, మీ నాన్న చూసుకోగలమని ఆర్య అంటే డీప్ బ్రీత్ తీసుకున్న అభయ్ చైర్‌లో కూలబడ్డాడు. నా బేబీకి ఏ ప్రమాదం లేదని డాక్టర్‌తో చెప్పించు అయాస్ బ్రో అని బేలగా అడిగాడు అభయ్. అది మన చేతుల్లో ఎలా ఉంటుందిరా? అని ఆహిల్ అరుస్తుంటే, తుమ్ రుకో ఆహిల్ అని అభయ్ పక్కనే కూర్చున్న అయాస్ నీ బేబీకి ఏం అవ్వదు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకోవచ్చు. ముందు వాడిని ఎందుకు నువ్వు చంపావో నాకు తెలియాలని స్థిరంగా అంటాడు అయాస్. ఆ బాస్టర్డ్ నా శశి ఒంటి మీద చెయ్యి వేస్తే చూస్తూ ఊరుకోవాలా? అందుకే తల పగలగొట్టాను. మీరు కూడా మీ పార్ట్నర్స్‌ను టచ్ చేసి ఇలాగే రియాక్ట్ అవుతారు కదా! నేను అదే చేశాను. సో వాట్? నేను వెళ్ళడం ఒక 5 నిమిషాలు ముందైతే బావుండేది. నా శశి ఈ క్రిటికల్ కండిషన్‌లో ఇలాంటి హాస్పిటల్ బెడ్ మీద ఇలా ఉండేది కాదని కన్నీళ్లను భుజం మీదున్న షర్ట్‌తో తుడుచుకుంటాడు అభయ్. కథ ఇంకా ఉంది. అసలేం జరిగింది?
ఎందుకు శశికళ అలా ఐసీయూలో ఉంది? ఎందుకు శశికళ బావని అభయ్ చంపాలని చంపేశాడు? మరి చంపేంతలా అతనేం చేశాడు? ఎందుకు భుజంగం గారే దీనికి కారణం? ఏం జరిగింది? ఇది ఏం జరిగిందో తెలియాలంటే అభయ్ చెప్పాలి. మరి అభయ్ నిజం అయాజ్‌కి చెప్తాడా? అభయ్‌కి, శశికళకి ఎలాంటి ప్రమాదం లేకుండా అయాజ్ తనని కాపాడుకోగలడా? మరి ఈ విషయం కనుక ఆషికి తెలిస్తే తనెలా రియాక్ట్ అవుతుంది? తర్వాత ఏం జరగబోతుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్స్‌ని కూడా ఒకసారి చూడండి. అందులో వీడియోస్ అప్‌లోడ్ చేశాను. కథ నచ్చితే లైక్ చేయండి. హైప్ ఇవ్వండి. కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.